ఇందాక రెండోసారి కూడా తాళం వేసింది గొల్లెం మరిచితిని, నువ్వు అక్కడే ఉండు నాయన, నువ్వు రావాక. అయితే ఈ భీమాజీ పాటిల్ అనే అతనికి కూడా మనందరి జీవితంలో అనుభవపూర్వకంగా ఉన్నటువంటి, నేను అసలు ఆన్ చేస్తే ఉండేది ఇది. ఈ భీమాజీ పాటిల్కి చాలా పెద్ద క్షయ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడమ్మా. మనందరికీ తెలిసినటువంటి విషయం, మనందరిలో చాలామంది ఈ కథకు అనుసంధానమై ఉంటారు. భీమాజీ పాటిల్ చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, దాన ధర్మాలు చేసేవాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, ఊరిలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అటువంటి భీమాజీ పాటిల్ క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. చివరికి మరణానికి దగ్గరైపోయాడు. ఎంతోమంది పెద్ద పెద్ద డాక్టర్లకు బొంబాయిలో చూపిస్తే కూడా ఇక లాభం లేదు, చేతులు ఎత్తేసారు. అంటే చివరికి అతను మరణం అనేది తప్పదు, తథ్యం అనే నిర్ణయానికి వచ్చేసాడు. చివరి ప్రయత్నంగా తన మిత్రుడైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్కు ఒక ఉత్తరం రాశాడు. అయ్యా, నేను మరణానికి సిద్ధపడి ఉన్నాను, ఏ క్షణమైనా చనిపోతాననిపిస్తుంది, అయినా మీ యందు నాకు చాలా విశ్వాసం ఉంది, నాకు ఒక దారి చూపించగలరు అని ప్రార్థన చేస్తూ ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చూడగానే నానాసాహెబ్ చందోర్కర్ మనసు కరిగిపోయింది. వెంటనే ఆయనకు ఉత్తరం రాస్తూ, షిరిడీకి వెళ్ళు, బాబా గారి పాదాల మీద పడు, ఈ ప్రపంచంలో బాబా తప్ప నిన్ను కాపాడగలిగిన వాళ్ళు ఎక్కడా ఎవరు లేరు మిత్రమా అని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. అంటే నానాసాహెబ్ చందోర్కర్కి అంత నమ్మకం అండి బాబా అంటే. ఎక్కువ మంది గొప్ప గొప్ప సాయి భక్తులందరినీ కూడా బాబా పాదాల చెంతకు చేర్చిన మహానుభావుడు ఎవరంటే నానాసాహెబ్ చందోర్కర్. తన యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగాల ద్వారా కావచ్చు, అద్భుతంగా బాబా గారి గొప్పతనాన్ని వర్ణించడం ద్వారా కావచ్చు, నానాసాహెబ్ చందోర్కర్ నోటి నుంచి వచ్చిన మాటలు విన్న వెంటనే ఎవరైనా సరే వెంటనే షిరిడీకి వెళ్ళాలి, బాబా దర్శనం చేసుకోవాలి అన్నంత ఉత్సాహాన్ని కలిగించేవాడు అనమాట. అంత గొప్పగా చెప్పేవాడు. ఇప్పుడు వెంటనే భీమాజీ పాటిల్ వెంటనే కుటుంబ సభ్యులందరినీ తీసుకొని, పళ్ళు గంపలు తీసుకొని బాబా దర్శనానికి వెళ్ళడం జరిగింది. బాబా అతన్ని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి రక్తాన్ని గడ్డలు గడ్డలుగా కక్కుకునేవాడు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి గడ్డలు గడ్డలుగా రక్తాన్ని కక్కుకునేవాడు. అతను నడవలేకపోతే ఎత్తుకొని తీసుకొని వచ్చి బాబా ముందు, బాబా పాదాల మీద పడేశారు. అప్పుడు సచ్చరిత్ర, పెద్ద సచ్చరిత్రలో ఉంది, శ్యామ ఇదేమన్నా బాగుందా, ఈ దొంగను ఎందుకు తీసుకొచ్చి నా ముందు పడేశారు, నా మీద పడేశారు, నా మీద పడేశారు అని అంటే 2 మెసేజ్లు మనకు చెప్తున్నాడు. అంటే ఇందాక చెప్పాం కదా, బాబా గారి నోటి నుంచి ఏ పదం వచ్చినా ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది, మనం తెలుసుకోమంటాడు. దాంట్లో మొదటి పదం ఈ దొంగ. అదేంటండి, భీమాజీ పాటిల్ చాలా మంచివాడు, పెద్ద మనిషి, ఊళ్ళో అందరూ చాలా గొప్పవాడు అంటారు, దొంగ అనేసాడు. అర్థం చేసుకో, ఏంటిది, ఇప్పుడు గొప్పవాడిగా కనపడుతున్న ఈ భీమాజీ పాటిల్ పూర్వజన్మలో చాలా చెడ్డ పనులు చేశాడు, పాపాన్ని మూటగట్టుకున్నాడు, దాని ఫలితంగా ఈరోజు ఈ కర్మను అనుభవిస్తున్నాడంటే మేము అందరం చాలా మంచి వాళ్ళమండి, ఎవరికి తెలిసి అన్యాయం చేయలేదండి, మాకేమిటండి ఈ కష్టాలు అనుకునే వారికి సమాధానంగా ఈ కథను తీసుకొని పూర్వజన్మలో చేసిన పాపకర్మలను ఇప్పుడు అనుభవిస్తున్నావు, ఆ విషయం గుర్తుపెట్టుకో. అప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది. లేకపోతే ఏమంటాం, దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడిని నమ్ముకొని పూజిస్తూ ఉంటే, ఇంత నిజాయితీగా జీవిస్తూ ఉంటే మాకా ఈ కష్టాలు అని దేవుణ్ణి ప్రశ్నిస్తాం. దానివల్ల నీకు దైవత్వం మీద విశ్వాసం కోల్పోతావు, భక్తిని కోల్పోతావు. కనుక సమాధానం ఇస్తుంది సచ్చరిత్ర, ఈ జన్మలో కాదు, పూర్వజన్మలో చేసిన కర్మఫలం ఇప్పుడు అనుభవిస్తున్నావు అని చెప్పి. అప్పుడు ఇంకో మాట ఏమన్నాడు, నా మీద ఎందుకు పడేసావు శ్యామా, ఇదేమన్నా మర్యాద ఉందా అన్నాడు. అంటే ఏంటి, నన్ను కాపాడమనేగా, ఇతన్ని ఉద్ధరించమనేగా. మనకేం చెప్తున్నాడు, పాపకర్మలు ఎక్కువగా చేసినటువంటి వ్యక్తిని నేను కూడా కాపాడడానికి ఇష్టపడను. గుర్తుపెట్టుకోండి, మనం చేసే ఏదైనా పనులు మంచివా చెడ్డవా, ఈ పని వల్ల అవతల మనిషికి ఏమైనా బాధ కలుగుతుందా? ముఖ్యంగా పాపం ఎక్కడ పుడుతుందంటే అమ్మ గుర్తుపెట్టుకోండి, మన వలన అవతల మనిషికి ఏదైనా బాధ కలిగితే అక్కడ పాపం పుడుతుంది. కాబట్టి ఇతరులకు మన వల్ల ఆపద కలగకుండా, బాధ కలగకుండా మనసా వాచా కర్మన జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి అనేది గుర్తు పెట్టుకొని జీవించినప్పుడు పాపం శాతం తగ్గుతుంది. ఎలా పడితే అలా మాట్లాడేవాడు,
ఎలా పడితే అలా ప్రవర్తించేవాడు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారా బాధపడతారా అని కూడా ఆలోచించకుండా తన ఇష్టాలు మాత్రమే వ్యక్తం చేస్తూ మాట్లాడేసే వాడి దగ్గర పాపాలు ఎక్కువగా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది అనే సామెత పుట్టింది. అదే నోరు మంచిదైతే నేనేమన్నాను, అదే అన్నాను కదా, నన్ను కన్ఫ్యూజ్ చేయ ఒక మొదలు కూర్చొని. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత ఎక్కడి నుంచి పుట్టిందంటే మనం మాట్లాడే విధానం మంచిదైతే అందరూ మనతో మంచిగా ఉంటారు. చాలామందికి ఇబ్బందులు వచ్చేది సంసారంలో కానీ, పనిచేసే కానీ, బయట కానీ, ఆటో వారితో కానీ, ఎవరితోటైనా వచ్చేది నోటితోటి. దుబారగా మాట్లాడే లక్షణం చాలామందికి అలవాటు ఉంటుంది. ఆ దుబారగా మాట్లాడే లక్షణం ఎక్కడి నుంచి వస్తుందంటే అహంకారం నుంచి వస్తుంది. బాబా భక్తులకు ఉండకూడదు అని చెప్పింది బాబా అహంకారమే. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని, ఒక రిక్షావాడిని కూడా అబ్బాయి, రిక్షా అబ్బాయి కొద్దిగా నాయన అనేటట్టుగా పిలిచేట్టుగా ఉండాలి. ఎంత కింది వాడినైనా సరే మర్యాద ఇచ్చి మాట్లాడేలా ఉండాలి. రమణ మహర్షి గారు, బాబా గారు ఈ మనకు ఎన్నో ఉదాహరణలు చూపించారు. రమణ మహర్షి గారు ఆయన ఆశ్రమంలో కుక్క వస్తే కుక్క గారు వచ్చారు, వారికి ఏమైనా పెట్టండి. కుక్క గారు వారు బాబా మందిరాల్లోకి ఈరోజు కుక్కలు, వీధి కుక్కలు వచ్చి కూర్చొని శుభ్రంగా పడుకొని ప్రసాదం పెడితే తిని మనకంటే ఎక్కువ అధికారంతో ఉంటాయి బాబా గారి మందిరాల్లో కుక్కలు. ఈ సమభావాన్ని, ఈ యొక్క సకల జీవ కోటిలో పరమాత్మ ఉన్నాడనే తత్వాన్ని బాబా గారు మనకు అర్థం చేసి ఆచరించేలా చేస్తే, హరిహరరావు సార్ చెప్పినట్టుగా కొంతమంది పిచ్చి వెధవలు బాబా గారి ఊళ్ళల్లో కుక్కలు ఉంటాయండి అంట. వాడెంత అహంకారి, వాడెంత అజ్ఞాని. వాడు ప్రశ్నించేది ఏంటంటే, మనం మూగజీవుల్ని ప్రేమిస్తుంటే బాబా గారి గుళ్ళలో కుక్కలు ఉంటాయండి అంటాడు. ఇట్లాంటి అహంకారులు బాబా గారిని క్వశ్చన్ చేస్తారు. ఇట్లాంటి అహంకారులు సనాతన మతానికి ప్రతినిధులు. వారు సనాతన ధర్మంలో చెప్పిన ఈశ్వర సర్వభూతానాం అని చెప్పిన సత్యాన్ని ఆచరింపచేస్తున్నటువంటి సాయినాథుల వారేమో ముస్లిం అయ్యాడు. సనాతన ధర్మానికి పూర్తిగా విరుద్ధంగా అహంకారయుతంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ నికృష్టులేమో ఈ సనాతన ధర్మానికి ప్రతినిధులు అయిపోయారంట. ఈనాడు సమాజం అంతా వారి వెనకాలే పరిగెడుతూ జై జై ధ్వనాలు కొడుతూ ఉంది. ఇదొక పిచ్చి. కాబట్టి ఆ విధంగా భీమాజీ పాటిల్ విషయంలో రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, పాపము చేసిన వాడికి పూర్వజన్మలో చేసిన కర్మలు కూడా ఈ జన్మలో నువ్వు మంచివాడివైనా చుట్టుకునే అవకాశం ఉంటుంది. రెండు, ఆ విధంగా క్షమించడానికి కూడా అవకాశం లేని పాపాలు చేసిన వాడిని నేను కూడా ఉద్ధరించడానికి సిద్ధంగా లేను అని బాబా గారు చెప్పడం జరిగింది. కాబట్టి పాపాలు చేసే విషయంలో జాగ్రత్త వహించాలి. అందులో నోటికి చాలా తర్బీదు ఇవ్వాలి. అయితే అక్కడ మరి మార్పు ఏం జరిగిందంటే, ఆ యొక్క భీమాజీ పాటిలు బాబా పాదాలను పట్టుకొని తన కన్నీటితోటి బాబా పాదాలు కడిగాడు. తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ పాప భీతిని కడిగేసుకుంటూ, పాప చేయడం వల్ల వచ్చిందని బాబా చెప్పగానే తన పాపాలను క్షమించమని ఆయన పాదాల మీద పడి, మీరు తప్ప నాకు సాయినాథ ఈ లోకంలో ఎవరు దిక్కు లేదయ్యా, మిమ్మల్ని నమ్ముకొని వచ్చానయ్యా, మీరే నన్ను కాపాడాలయ్యా అని బాబా పాదాలు పట్టుకొని ఆయన కన్నీటితోటి పశ్చాత్తాప హృదయంతో ఆయన పాదాలు కడిగారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి కర్మలైనా సరే బాబా గారి దగ్గర తొలగాలి అంటే ఒకటే మార్గం, నీవు పశ్చాత్తాప పడాలి. నేను చేసినటువంటి పాప కర్మలు తలుచుకొని వెక్కి ఏడ్చి బాబా పాదాలు పట్టుకొని క్షమించు బాబా, ఇంకెప్పుడు చెయ్యను బాబా అని ఎవడైతే ప్రార్థన చేస్తాడో వెంటనే రిజల్ట్ వస్తుంది. ఒక అద్భుతం జరుగుతుంది, ఒక మాయ జరుగుతుంది అనమాట. అంటే అంతవరకు ఎక్కడా ఇక జరగదు, ఈ జబ్బు తగ్గనుగాక తగ్గదు, ఈ కర్మ పోనుగాక పోదు, ఈ కష్టం పోనుగాక పోదు అని అనుకున్నది కూడా ఆ క్షణమే ఒక మహిమలాగా చమత్కారంగా జరిగిపోతుంది. అయితే పశ్చాత్తాప హృదయంతో నీ మనసు కరిగిపోవాలి సుమా, దానికోసం వెయిట్ చేస్తాడు బాబా. ఎక్కడ పశ్చాత్తాపం ఉందో అక్కడ అహంకారం నశించినట్టుగా లెక్కండి. ఆయనకు కావలసిందల్లా అహంకారం ఒప్పుకోడు. నేను అన్నావా, ఆ నేను తాట తీయడానికి ఎంత దాకన్నా వెళ్తాడు. కాబట్టి ఏదైనా బట్టలకు కొద్దిగా మురికి అంటించుకుంటే సబ్బు ఇలా అంటే పోతుందండి.
బాగా మట్టిలో పొర్లిపోయి విపరీతంగా మురికి పట్టింది ఏం చేయాలి? బండకేసి కొట్టో 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 అన్నిసార్లు కొట్టించుకోవాలనుకుంటే మీ ఇష్టం, కానీ బాబాగారి దగ్గర కుదరదండి. కాబట్టి శరణాగతి ఒక్కటే బాబాగారి దగ్గర మార్గం అని చెప్పేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ భీమాజీ పాటిల్ యొక్క రోగాన్ని ఆయన 2 స్వప్నాల ద్వారా తీసేశాడు. ఒక స్వప్నం ఏమిటయ్యా అంటే, ఒక టీచర్ గారు కర్ర తీసుకొని విద్యార్థిని దండిస్తూ ఒక స్వప్నం వచ్చింది. పెద్ద దాంట్లో దాన్ని చిన్న దాంట్లో పెద్దగా క్లియర్గా రాయలేదు. ఆయన ఒక పద్యము అప్పచెప్పకపోతే ఆ విద్యార్థి టీచర్ కర్ర తీసుకొని కొడుతున్నాడంట. అది స్వప్నం. ఆ పద్యం ఏమిటో పెద్ద సచరిత్రలో క్లియర్గా ఇచ్చాడు. అది కూడా మనకు పాప ప్రక్షాళనకు పనికి వస్తుంది. పద్యం మొత్తం విచిత్రం ఏంటంటే, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది పద్యం మొత్తం రాయడం జరిగింది. అంటే మనకు స్వప్నాలు వస్తాయి, కానీ స్వప్నాల్లో మాటలన్నీ క్లియర్గా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఏదో ఒక మాటని గుర్తుంటుంది, కానీ ఒక పద్యమే గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. అంటే భీమాజీ పాటిల్కి వచ్చిన స్వప్నంలో ఆ పద్యం క్లియర్గా గుర్తుంది ఆయనకి. దాన్ని బట్టే బాబా గారి అనుగ్రహం అది. అతనికి ఆ పద్యం పూర్తిగా అర్థమయ్యేంత వరకు చెప్పాడనమాట. ఆ పద్యం అంటే ఇతనికి కర్మ రావడానికి కారణం ఆ పద్యం చెప్తుంది. ఏమంటుంది? దాని అర్థం చెప్తున్నాడు. పరుల గృహాలలో పాదం పెట్టడం, పాము తలపై పాదం మోపటం అని భావించే స్త్రీ, లోభి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బులా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ, ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సహచర్యాన్ని సుఖంగా భావించే స్త్రీ, తన పతి కోరిన విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించే స్త్రీ, ఈ స్వభావం కల స్త్రీ నిజమైన సతీ. ఇవి కొన్ని లక్షణాలు ఇచ్చాడండి. అంటే ఆ పద్యం యొక్క భావం ఇదట. ఇవి పతివ్రత లక్షణాలు. ఈ లక్షణాలకు విరుద్ధంగా ప్రవర్తించాడు భీమాజీ పాటిల్ పూర్వజన్మలో. ఎలా పడితే అలా విచ్చలవిడిగా ప్రవర్తించాడు. పెళ్ళి అయినా కానీ ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చొని కబుర్లాడుకొని వచ్చేట్టుగా, ఆ నలుగురు ఆమె గురించి రకరకాలుగా వ్యాఖ్యానించుకునేలాగా, భర్త చెప్పిన మాట ఏది లెక్క చేయకుండా భర్తను అవమానించేలా మాట్లాడుతూ జీవించే స్త్రీ. అంటే పతివ్రత లక్షణాలకు విరుద్ధంగా ప్రవర్తించిన స్త్రీ అనే అర్థం వచ్చే పద్యాన్ని సరిగ్గా అప్పచెప్పలేదని చెప్పి కొడుతూ ఉన్నాడు మాస్టర్ గారు. దీన్ని మన అర్థం తీసుకున్నప్పుడు ఏమైందంటే, భీమాజీ పాటిల్ గారు పూర్వజన్మలో ఈ పద్యానికి ఉన్న అర్థానికి విరుద్ధంగా విచ్చలవిడితనంగా జీవించిన ఒక స్త్రీ జన్మ ఏదో ఎత్తాడు. దానివల్ల బాబా గారు బాగా పనిష్మెంట్ ఇచ్చి సగం జబ్బు తీసేశాడు. రెండవసారి ఇంకొక స్వప్నంలో ఆ ఛాతి మీద ఒక బండ పెట్టి బాగా ఒత్తుతూ హింసించాడు. అంటే దీంట్లో ఇంకొక అర్థం ఏంటంటే, ఏ కర్మ అయినా సరే కొంతనైనా అనుభవించి తీర్చుకోవాల్సిందే, కానీ పూర్తిగా హామ్ పట్టనట్టుగా తీసేయడానికి కుదరదు. నువ్వు ఎంత గొప్ప భక్తుడివైనా, ఎంత శరణాగతి చేసినా. మనకు డాక్టర్ పిల్లే విషయంలో ఇలాగే కనిపిస్తుంది కదా. ఆయన చేసిన కర్మను 10 జన్మలైనా నేను అనుభవిస్తాను బాబా, తీసేయమంటే 10 జన్మలు ఎందుకు, 10 రోజుల్లో తీసేస్తానని చెప్పి ఏం చేశాడు, ఆ దీపాలు సర్దుతూ వచ్చి కాలు మీద తొక్కితే కొద్దిగా అనుభవించే బాధ ఒక్కసారి తొక్కితే, ఇప్పుడు నా కాలు ఎవరైనా తొక్కితే నా పరిస్థితి ఏంటి, ఆ జాగ్రత్తగా పెట్టుకొని వస్తున్నాను ఎవరు దాన్ని అట్లా తగలకుండా. అలాంటి దాన్ని తొక్కితే అయిపోయా. కాబట్టి ఎంతో కొంత అనుభవించాల్సిందే కర్మఫలము. దీన్నే శారదామాత ఏం చెప్తుందంటే, కర్మఫలాన్ని ఎవ్వరూ తొలగించలేరు, ఒక్క గురువు తప్ప. ఆ గురువు కూడా ఎలా తొలగిస్తాడయ్యా అంటే, గడ్డపార వచ్చి తగలాల్సిన చోట గుండు సూది వచ్చి గుచ్చుకొని బాధ పెట్టి పోతుంది. అంటే ఎంతో కొంత ఉంటుంది అనేది మనకు అమ్మ చెప్పడం జరిగింది. ఆ విధంగా భీమాజీ పాటిల్ కర్మఫలాల్ని బాబాగారు స్వప్న దృష్టాంతంతో తీసివేశాడు.
పూర్వజన్మల పాపకర్మ ఫలితాలని ఈ జన్మలో కూడా అనుభవించే అవకాశం ఉంది. మంచి వాళ్ళకి ఎవరికైనా కష్టాలు వస్తే దేవుడు ఎక్కడున్నాడని మాత్రం ప్రశ్నించవాకండి. మన చేసిన కర్మలే అవి ఇప్పుడు వచ్చాయని సమాధానం తెచ్చుకొని మరింత భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్ళినప్పుడు అవి సులభంగా తొలగే అవకాశం ఉంటుంది అని కూడా భీమాజీ పాటిల్కి తెలుస్తుంది. ఇంకా కొన్ని రోగాలు ఎప్పుడెప్పుడు వెళ్ళాయి, ఎలా వెళ్ళిపోయాయి అనేది కూడా చెప్పుకుంటూ వచ్చాడు. బాలా గణపతి శింపి అతడు మలేరియా జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు. అన్ని రకాల ఔషధాలు అయినా కానీ ఏమీ తగ్గలేదు. అప్పుడు బాబాగారు ఒక నల్ల కుక్కకు, లక్ష్మీ మందిరం దగ్గర నల్ల కుక్కకు పెరుగన్నం పెడితే తగ్గుతుంది పో అన్నాడు. అలాగే నల్ల కుక్కకు పెరుగన్నం పెడితే మలేరియా జబ్బు పోయింది. మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం ఇవన్నీ. బాపుషా బూటి జిగట విరోచనంతో వమనంతో బాధపడుతున్నాడు. అతను తీసుకొని వచ్చి బాబా దగ్గర కూర్చోబెట్టుకొని ఏమన్నాడు, జాగ్రత్త, నీవు ఇక విరోచనం చేయకూడదు, వమనం కూడా ఆగవలను అన్నాడు. అవి ఆగిపోయినాయి. ఆలింది స్వామి చెవుపోటు, బాంబేలో శస్త్రచికిత్స కూడా చేసుకున్నాడు, కానీ తగ్గలేదు. ఎవరో చెప్పారు బాబా దగ్గరికి వెళ్ళమని. బాబా దగ్గరికి వచ్చాడు. అల్లా అచ్చాకరేగా అని చెప్పాడు. అతని చెవుపోటు తగ్గిపోయింది. అయినా సరే వాపు తగ్గలేదని చెప్పి బొంబాయికి వెళ్ళి చూపిస్తే అక్కర్లేదు, ఆపరేషన్ అని చెప్పడం జరిగింది. ఇది ఒక అద్భుతం జరిగింది. కాకా మహాజని ఇతడు నీల విరోచనంతో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడే మసీదు రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆ పనిలో పాల్గొనాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్తో వచ్చాడు, చేస్తూ ఉన్నాడు. అయినా కానీ మాటిమాటికి విరోచనాలు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక ఆ చెంబు ఆ మూల పెట్టుకొని వస్తున్నాడు. అప్పుడే బాబాగారు వచ్చి భీకరంగా గర్జించి అందరినీ అరిసి తిట్టి రాళ్ళు ఇసిరేసి చేసరికి అందరూ పరిగెత్తి పారిపోయారు. ఎవరో నాలాంటి వాడు చెనక్కాయ విత్తనాలు తింటూ పనిచేస్తున్నవాడు ఉన్నాడు. ఆ చెనక్కాయల పట్నం పారేసి వెళ్ళిపోయాడు. వెంటనే బాబాగారు ఆ చెనక్కాయల పట్నం తీసుకొని వచ్చి ఈ యొక్క కాక మహాజనికి ఇచ్చి చెనక్కాయలు తినిపించి నీళ్లు కూడా తాగమన్నాడు. మామూలుగా అయితే మనం ఏమంటాం, బాబా చెనక్కాయ విత్తనాలు తిన్న తర్వాత నీళ్ళు తాగితే విరోచనాలు లేనివాడు కూడా విరోచనాలు అవుతాయ్యా, నువ్వేంటయ్యా అంటాం. అదేమల్లా. మహాజని చాలా నిక్కచ్చైన భక్తుడు అండి. బాబాగారు ఏం చెప్తే చేస్తాడు కాబట్టి తాగాడు. దీన్నే కొంతమంది నా సాయి భక్తుల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు హేతువాదం నుంచి, జన విజ్ఞాన వేదిక నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మా కృష్ణ కాదు, మళ్ళీ అనుకునేవారు వేరే. ఆయన ఏమంటాడంటే ప్రకృతి విరుద్ధంగా ఏమీ జరగదండి, ఏదైనా ప్రకృతి సిద్ధంగా జరగాల్సిందే. ఎందుకంటే జన విజ్ఞాన వేదిక వాళ్ళు అదే చెప్తారు. అందులో నుంచి సాయి భక్తులు అయ్యారు. దురదృష్టము అదృష్టం ఏంటంటే బాబాగారు హేతువాదుల్ని, నాస్తికవాదుల్ని, కమ్యూనిస్టుల్ని, జన విజ్ఞాన అందరినీ తన భక్తులు చేసుకుంటాడు. వాళ్ళు వచ్చి అంత గందరగోళం చేస్తుంటారు. వాళ్ళు ఏమంటారంటే బాబాగారు లీలలు మేము అన్నీ ఒప్పుకోమండి, కొన్నే ఒప్పుకుంటాం. అంటే ప్రకృతికి విరుద్ధంగా జరిగే లీలను మేము ఒప్పుకోం. ఏదైనా సైంటిఫిక్గా ఉండాలి. బాబాగారి దగ్గర కూడా సైన్స్ తీసుకొస్తే ఎట్లాగా, బాబాగారి దగ్గర కూడా టెక్నాలజీ తీసుకొస్తే ఎట్లాగా. నీళ్ళతో దీపాలు వెలిగిస్తే ఒక ఆయన అంటాడు, ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, మహానుభావుడు, నమస్కారం. ఆయన ఏం ఆలోచించాడంటే, ఏమండి నీళ్ళతో దీపాలు వెలిగించాడు బాబాగారు, మీకు తెలుసా దీంట్లో కూడా చాలా టెక్నాలజీ ఉంది. ఏంటి సార్ అది అంటే, ఇప్పుడు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ఉంది కదా, నీళ్ళ ద్వారా వెలిగాయి కదా, కాబట్టి ఈ టెక్నాలజీ ఉపయోగించి బాబా చేశాడు. మరి ఆ మిషనరీ అంతా తెచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు బాబా, ఎన్ని కోట్లు పెడితే ఆ మిషనరీ వస్తుంది. ఈ చెప్పిన ఆయన వల్ల మామూలు ఆయన కాదు, ఒక పెద్ద సంస్థానానికి ఆయన పెద్ద పీఠాధిపతి. ఇలా ఎవరి బుద్ధి పుట్టినట్టుగా వాళ్ళు ఊహించుకుంటూ ఇలా బాబాగారు చేసినటువంటి లీలలు ప్రకృతి విరుద్ధంగా ఉంటే మేము ఒప్పుకోమండి, నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత. నిజంగానే సైన్స్ ఆగిపోయిన చోట పరమాత్ముడి యొక్క ఆ శక్తి అనేది స్టార్ట్ అవుద్దంట. సైన్స్ నోరు పూసుకొని నా వల్ల చేతకాలేదు, చేతులు ఎత్తేసానండి అని అంటే అక్కడ స్టార్ట్ అవుద్ది. వీడు సైన్స్లో ఉండి, టెక్నాలజీలో ఉండి బాబా గురించి అంచనా వేయాలి, ఆలోచించాలంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇక్కడ ఏమైంది, ప్రకృతి సిద్ధంగా చెనక్కాయ విత్తనాలు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఆరోగ్యవంతుడికి కూడా విరోచనాలు అవుతాయి. అటువంటిది నీళ్ళ విరోచనాలు అయ్యి బాధపడుతున్న వాడికి చెనక్కాయ విత్తనాల నుంచి నీళ్ళు తాగిస్తే ఏంటి పరిస్థితి? ఇదే ప్రకృతి విరుద్ధం. ఇదే మా బావగారు చెప్పినట్టుగా సమర్థ, దేనికైనా నేను సమర్థునిరా, నాకు నియమాలు ఏంటిరా, వీటన్నిటికీ నియమించిన వాడిని నేను, నా ఇష్టం దాన్ని తీసి ఈడబెడతా, ఈయన తీసి ఆడబెడతా, ఏదైనా చేస్తాడు ఆయన. కాబట్టి అలా భగవంతుని అర్థం చేసుకుంటే అర్థమవుతాడు తప్ప నీ తెలివితేటలతో, నీ సైన్స్తో, నీ టెక్నాలజీతో, నీ మేధస్సుతో బాబాని అర్థం చేసుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది? కాబట్టి ఆ విధంగా నీళ్ళ విరోచనాలు తగ్గించాడు ప్రకృతికి విరుద్ధంగా. హార్దా నివాసి దత్తోపంతం, ఇతను 14 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడంట.
అతను వచ్చి బాబా పాదాల మీద పడితే బాబా ఏమన్నాడు, దయాదృష్టితో ఆశీర్వదించాడు. అతని తలపై హస్తం ఉంచి తగ్గుతుంది పో అన్నాడు, తగ్గిపోయింది. మాధవరావు దేశపాండే మొలల వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి సోనాముఖి అనే కషాయం ఇచ్చి తగ్గించాడు. కాకా మహాజన్ అన్నగారైన గంగాధర పంతు కడుపులంతో బాధపడుతున్నాడు. వాని కడుపును బాబా తన హస్తంతో సృజించి భగవంతుడే బాగు చేయగలడు అన్నాడు. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. రాత్రి బౌల బాధతో సతమతం అయ్యాడు. బాబా గారు తగ్గిపోతుందంటే తగ్గిపోయింది. లాస్ట్లో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్లో ఒక మాట అన్నాడు. ఈ కథలన్నీ నిరూపించేది ఏమిటంటే, అన్ని వ్యాధులు బాగు కావడానికి అసలైన ఔషధం బాబా యొక్క వాక్కు. బాగా గుర్తుపెట్టుకోండి, బాబా యొక్క వాక్కు. ఊది కాదు సుమా, ఊది కాదు. ఊది ఎందుకు ఏర్పాటు చేశాడయ్యా అంటే, అది అందరికీ సమానమైన భక్తి విశ్వాసాలు ఉండవు. కానీ ఊది ఇచ్చి తగ్గిపోయిన కథలు కొన్ని సృష్టించినప్పుడు ఏమవుతుందంటే, మనం ఊది తీసుకున్నాం, అమ్మయ్య బాబా ఆశీర్వదిస్తాడు, పెట్టుకున్నాం, మనోబలం వచ్చింది. మనోబలంతో సగం జబ్బు తగ్గిపోతుంది. ఆ మనోబలాన్ని క్రియేట్ చేయడానికి బాబా గారు ఊదిని ఉపయోగించాడు. కానీ లాస్ట్లో ఏమన్నాడంటే, అన్ని వ్యాధులు తగ్గడానికి బాబా గారి సంకల్పమే కారణం. అంటే ఆయన సంకల్పించినప్పుడు మాత్రమే మన జబ్బులు తగ్గుతాయి తప్ప, నువ్వు ఊది పూసేసుకొని తగ్గిపోమంటే తగ్గిపోదు. అలా ఊదే కారణమయ్యేటట్టయితే అందరూ అంటున్నట్టుగానే హాస్పిటల్ సక్కర్లేదు. ఆ ఊది అందరూ ఊది తీసుకెళ్ళి పెట్టుకుంటారు, జబ్బులన్నీ తగ్గిపోతాయి. కుదరదు. బాబా సంకల్పించాలి, నీ జబ్బు తగ్గాలి అని ఆయన అన్నప్పుడు తగ్గుతుంది. ఎప్పుడంటాడు? అక్కడే నీ యొక్క బాధ్యత ఉంది, అక్కడే నీ భక్తి ఉంది, అక్కడే నీ శరణాగతి ఉంది, అక్కడే నీ విశ్వాసం ఉంది. అవి ఏ స్థాయిలో ఉంటే అంత తొందరగా తగ్గుతుంది. కాబట్టి ఏదైనా బాబా సంకల్పం వల్లనే తగ్గుతున్నాయి తప్ప పైన వాటి వల్ల. ఒక దగ్గర చేయి పెట్టాడు, ఒక దగ్గర సంకల్పించాడు, ఒక దగ్గర ఊది ఇచ్చాడు, ఒక దగ్గర నల్ల కుక్కకు పెరగనమన్నాడు, ఇలా రకరకాలుగా అన్నాడు. అన్ని చోట్ల తగ్గాయి. కారణం ఆయన సంకల్పం. ఆ సంకల్పానికి కారణం నీ భక్తి విశ్వాసాలు. కాబట్టి దీనిని మనం అర్థం చేసుకొని ఆ భక్తి విశ్వాసాలను పెంపొందించుకునే ప్రయత్నం చెయ్యాలి. టైం 14వ అధ్యాయం. నాందేడ్ పట్టణ నివాసి రతన్జీ దక్షిణ మీమాంస, దక్షిణ గురించి ఇంకొకరి వర్ణన. 14వ అధ్యాయంలో రతన్జీ వాడియా ఇక్కడ మనకు స్టార్టింగ్ ఉపోద్ఘాతంలో కొంత చిన్న సాధన మార్గం చెప్తాడు. ఈ ఉపోద్ఘాతం చాలా చాలా ఇంపార్టెంట్, ప్రస్తావన కింద ఉంటుంది. ఈ ప్రస్తావనలో మనకు సాధన మార్గాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలనుకున్న వాళ్ళు చేయవలసిన సూచనలు ఉంటాయి. గత జన్మల పుణ్యం వలన మనకి మానవ జన్మ లభించింది కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యాన్ని పొందాలి. 84 లక్షల జీవరాశుల్లో ఉన్నతమైన జన్మ లభించింది మనకు. ఈ ఉన్నతమైన జన్మలో కూడా సచరిత్రలో ఒక పదం అంటాడు, మానవ జన్మలో బ్రాహ్మణ జన్మ చాలా 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 గొప్ప పుణ్యం వల్ల లభిస్తుంది. అంతకంటే కూడా పుణ్యం చేసుకుంటే సాయి భక్తుడిగా జీవించే అవకాశం లభిస్తుంది అన్నాడు. ఇక్కడ అందరం కూడా సాయి భక్తులుగా ఉన్నాం, ఆ అదృష్టాన్ని పొందాం. అయితే ఆ అదృష్టం పరిపూర్ణం కావాలి అంటే సచరిత్ర ద్వారా బాబా మనకు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆచరించినప్పుడు సంపూర్ణం అవుతుంది. లేకపోతే కేవలం అదృష్టవంతుల లిస్టులో ఉంటాం. అంటే ఒక క్లాసులో 40 మంది ఉంటారు. 40 మందిలో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యేవాళ్ళు కొంతమంది, సెకండ్ క్లాస్ కొంతమంది, థర్డ్ క్లాస్ కొంతమంది, ఫెయిల్యూర్ అయ్యేవాడు కూడా అదే క్లాసులో ఉంటాడు. కాబట్టి మనం అలా కాకుండా ఉత్తీర్ణత అత్యున్నతమైన స్థితిలో ఉండాలి అనుకున్నప్పుడు ఆచరణ ఆచరణ ఆచరణ. ఎన్నిసార్లు సత్సంగాలు చెప్పినా వేమగిరికి వచ్చి అందరం విని వెళ్ళేది ఏమిటి అంటే బాధ్యత చివరికి మన మీదకి వచ్చి పడుతుంది. ఏంటంటే ఆచరించాలి ఆచరించాలి ఆచరించాలి, ఆచరిద్దాం ఆచరిద్దాం ఆచరిద్దాం. ఈ సంకల్పం చేసుకున్న వాళ్ళకి ఫలితాలు తొందరగా వస్తాయి. అవి ఎలా అంటున్నాడు? ప్రతినిత్యం సాయి లీలలు వింటే నువ్వు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున్న వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి ఉంచుకొనుము. ఈ ప్రకారంగా సాయిని అవగాహన చేసుకుంటే నీ మనస్సులో చాంచల్యం అంతా పోతుంది. మనకు సచరిత్రలోనే ఒక చోట బావగారు చెప్పారు, పొద్దున వరాలు 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 వరాలు. సచరిత్రలోనే హేమడ పంత్ గారు ఒక మాట ఏమంటాడంటే, ప్రేమగల తల్లి తన బిడ్డకు చేదుగా ఉండే ఔషధం తినిపించేటప్పుడు
డైరెక్ట్గా వేస్తే ఒప్పుకోదు, గోల వేస్తుంది. దాంట్లో కొద్దిగా పంచదార కలిపి బెల్లం ముక్క కలిపి పెడితే అబ్బా అని నోట్లో తిని అని లోపలికి వెళ్ళేసరికి చేదైపోతుంది. కాబట్టి అలాగా బాబా గారు కూడా మనకు ముందు ముందు లోపలికి తీసుకుపోవడానికి అంతా భలే మంచి చౌక బేరము అన్నట్టుగా రండి, ఏం కావాలంటే ఇస్తాను మీకు అని చెప్పి అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇరక్కపోతాం, బయటికి వెళ్ళలేం, లోపలికి వెళ్ళలేం. అక్కడ నిలబడితే ఆచరణ ఆచరణ. అందుకని ఆయన ఏమన్నాడు, మీకు ఏం కావాలంటే నేను అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, సర్వసమర్థుడు, కానీ మీ అర్హత చూసి ఇస్తాను. అక్కడ మళ్ళీ మన మీద పడింది, మన అర్హత సాధించుకోవాలి. ఆ అర్హతదే ఆచరణ ఆచరణ ఆచరణ. 19వ అధ్యాయం నాకు చాలా ఇష్టం. గురు శిష్యులు ఇద్దరు ఇలాగే, బాబా నువ్వు ఎప్పుడు నన్ను ఇలా కాపాడు, నువ్వు ఎప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకో అంటాడు. అంటే ఆ ముసలమ్మ కథలో ఏదైతే చెప్పబడిందో దాన్ని గుర్తుపెట్టుకో, దాన్ని ఆచరించు. నా మీద పడేవాక గురువుగారి మీద పడేసి అంతా మీ ఇష్టం బాబా, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నన్ను నేను సంస్కరించుకునే ప్రయత్నం ఏమీ చేయను, నేను మహా గొప్పవాడిని అనే ఫీలింగ్లో ఉంటా, నువ్వు మాత్రం నన్ను ఉద్ధరించు బాబు. ఇది కుదరవు, ఈ టెక్నిక్స్ ఏమీ కుదరవు. నా అనుభవంతో చెప్తున్నాను. 20 సంవత్సరాల నుంచి నాలో ఉన్న ఒక గుణాన్ని జయించడానికి పోరాడి 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 చివరికి నా వల్ల కావట్లేదు బాబా, నీకే ఇచ్చేస్తున్నాను అనే పరిస్థితి కూడా వచ్చింది. అట్లు ఇచ్చినా కానీ బాబా బాధ్యత తీసుకోలేదు. నాకు అర్థమైంది ఏంటంటే, నీలో ఉన్న గుణాన్ని జయించడానికి నువ్వు నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయి. ఏ సాధనల ద్వారా అయితే అది జయించబడుతుందో ఆ సాధనలు చేయి. గురువుని నమ్ముకున్నాను అయిపోయింది ఆయన చేసేస్తాడు అంటే ప్రసక్తే లేదు. సచ్చరిత్రలో బాబా చెప్పినట్టుగా మార్గం చూపిస్తాడు గురువు తప్ప గమ్యస్థానానికి తీసుకెళ్ళి చేర్చడు. సులభంగానే ఉంటుంది. నా లీలలు శ్రవణం చేస్తే అవి వస్తాయి ఇవి వస్తాయి. ఆ శ్రవణం చేసే పద్ధతి ఏంటి, ఆ మననం చేసే పద్ధతి ఏంటి? సచ్చరిత్ర ఎందుకు చదవమన్నాడంటే లోపలికి వెళ్ళే కొద్దీ మనకు చెప్పాల్సింది చెప్తున్నాడు కదా, ఇవన్నీ నువ్వు అర్థం చేసుకొని నువ్వు మారాలని చెప్పాడు. లేకపోతే అవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది? రామదాసి కథ అవసరం ఏముంది? ఎదుటి మనుషులో ఉన్నటువంటి గుణాలు విమర్శిస్తున్న కథ అవసరమేముంది? పండరిపురం ప్లీడర్ కథ అవసరమేముంది? పని పిల్ల అవసరమేముంది? కాక వాళ్ళ ఇంట్లో పనిచేసే పని పిల్ల అవసరమేముంది? వీటన్నిటి ద్వారా నువ్వు అర్థం చేసుకుంటావు. నేను చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తూ జీవితాన్ని మలుచుకుంటావు, అప్పుడు ఉద్ధరించబడతావు. నిన్ను నువ్వే ఉద్ధరించుకుంటావు. నేను మార్గం చూపిస్తాను నువ్వు ఎలా మారాలో. అంతేగాని కేవలం పారాయణ చేసుకుంటూ ఉంటాను సంవత్సరాల తరబడి, కేవలం వింటూ కూర్చుంటాను సంవత్సరాల తరబడి, ప్రసక్తే లేదు. అందుకు కాదు సచ్చరిత్ర ఇచ్చింది, మనల్ని మార్చడానికి ఇచ్చాడు. లేకపోతే కథలే అవసరం లేదు. ఒక మాటతో చెప్పొచ్చు, సాయి సాయి అనుకుంటూ కూర్చో తరిస్తావు, అయిపోయింది. ఇంకా ఈ పుస్తకమే అక్కర్లేదు మనకు. కాబట్టి బాబా మార్గం అలా కాదు. నిజంగానే రామ అంటే వాల్మీకి తరించాడు ఒక మాటతోటే. ఆయనకి ఏమీ తెలియదు, ఏ గ్రంథం తెలియదు. కానీ ఆయనలా రామ అనగలగాలంటే ఇవన్నీ తెలియాలి మళ్ళీ. కాబట్టి మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. సచ్చరిత్ర అనేది చాలా అద్భుతమైన గ్రంథం. దాంట్లో చెప్పబడినటువంటి అనేకమైనటువంటి సంఘటనల ద్వారా, కథల ద్వారా మనలోని బలహీనతలను బాబా మనకు తెలియచెప్పి, వేటిని సరిదిద్దుకుంటే నువ్వు పవిత్రుడవు అవుతావో, వేటిని సరిదిద్దుకుంటే ఆధ్యాత్మిక జీవితానికి అర్హుడవు అవుతావో, ఏ సాధనలు చేస్తే ఆధ్యాత్మిక ఉన్నతికి వెళ్తావో చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఆచరించే భక్తి విధానాలతో అన్నీ కలిపి మనసును కూడా పవిత్రీకరించుకుంటే తప్ప లౌకిక ప్రయోజనాల్ని పొందలేము. జీవితం పాపరహితం కాకుండా జరగదు అనేది ఒకటి. ఆధ్యాత్మిక ప్రయోజనం కావాలి అంటే 2 రకాల సాధనలు ఉంటాయి. ఇది సెకండ్ స్టెప్. ఇది అందరూ చేయలేరు. లౌకికంగా ఇబ్బందులు రాకుండా జీవించాలంటే రామదాసిలాగా కోపం ఉండకూడదు, పని పిల్లలాగా ఏది ఉంటే అలా తృప్తిగా హాయిగా జీవించడం నేర్చుకోవాలి. వాదన పనికిరాదు, వాదన చేస్తే గొడవలు వస్తాయి, విడిపోతాం.
అహంకారం ఉండకూడదు. ఇది ఒక జీవన విధానానికి, మన జీవితంలో సమస్యలు ఎక్కువగా రాకుండా ఉండడానికి పనికొచ్చే వ్యవహారం. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరాలి అంటే 2 రకాల సాధనలు ఉంటాయి. అది ఉన్నతమైనటువంటి సాధన. ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. పంచేంద్రియాలు ఇచ్చాడు దేవుడు, వాటి సుఖాల కోసం బతుకుతుంటాం. ఎంత గొప్ప సాయి భక్తులైనా ఆ ఇంద్రియాలతోటే జీవిస్తుంటారు, ఆ ఇంద్రియ సుఖాలకు అలవాటు పడి జీవిస్తుంటారు. అందులో ఏ ఒక్కటి లేకపోయినా కానీ విలవిలలాడుతూ ఉంటారు. అదే బలహీనత. ఆ బలహీనతను చేయించకుండా ఎవడు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేడు. ఇంద్రియాలని నిగ్రహించాల్సిందే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలంటే. మనోనిగ్రహం. కామక్రోధ లోభ మోహ మదమత్సరములనే 6 గుణాలను ఎవడైతే జయిస్తాడో, ఈ 2 రకాల సాధనలు చేసినప్పుడే ఆధ్యాత్మిక ఉన్నతి అనేది కూడా తెలుస్తుంది. 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి సచ్చరిత్ర ద్వారా. నీ జీవన విధానానికి మనసును ఎలా మలుచుకుంటే ఇంట్లో బయట హ్యాపీగా జీవిస్తావు. 1 హార్ట్ ఆఫ్ లివింగ్. 2 ఆధ్యాత్మిక ఉన్నతి చెందాలి నేను, ఆత్మజ్ఞానం పొందాలి నేను అనుకుంటే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కంపల్సరీ. ఇక్కడే ఎవడైనా పడిపోవాల్సిందే. ఇక్కడే మన వల్ల కాదులే, ఇక్కడే మనకు చేత కాదులే అనుకుంటున్నాం. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మైన ఎన్ని జన్మలకైనా సరే బాబాగారైనా సరే మనని ఆ యొక్క సాధనలోకి తీసుకెళ్ళాకే మనని తరింపచేస్తారు తప్ప ఊరికేనే ఎవరికి ఏమీ రాదు. మీరు కాకసాబ్ దీక్షితుని తీసుకోండి, ఆయన అన్నీ జయించాడు పూర్వజన్మ సంస్కారం వల్ల. ఉపాసని బాబాని తీసుకోండి, మహల్సాపతిని తీసుకోండి, రేగేని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు ఈ యొక్క మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం సాధించారు చాలా వరకు. మానవమానాలకు అతీతంగా జీవించారు, నిరాడంబరంగా జీవించారు, ప్రపంచంలో ఏ కోరిక లేకుండా జీవించారు. గురువు ఒక్కటే చాలు అనే ఆ లాస్ట్ కాన్సెప్ట్లో నిలబడిపోయారు. ప్రపంచంలో ఇంకేమీ కావాలనుకోలేదు వాళ్ళు. కాబట్టి ఈ విధమైనటువంటి 2 రకాల సాధనలు మనకు సచ్చరిత్ర ప్రసాదిస్తుంది. రతన్జీకి 8 మంది సంతానం, ఆడపిల్లలు. మగ సంతానం లేకపోతే బాధపడుతున్నాడు. తిరిగి దాసగిరి మహారాజు వల్ల ప్రేరేపితుడై బాబా దగ్గరికి వచ్చారు. బాబా పాదాల మీద పడ్డాడు. బాబా 5 రూపాయలు దక్షిణ అడిగాడు. 3 రూపాయల 14 అణాలు వచ్చేసాయి. 1 రూపాయి 2 అణాలు ఇమ్మని చెప్పి అన్నాడు. అదేంటి, నేను ఇప్పుడే కదా మొట్టమొదట బాబా దర్శనానికి వచ్చాను, బాబా గారికి నేను 3 రూపాయల 14 అణాలు ఎప్పుడు ఇచ్చాను అని ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత దాసగిరి మహారాజును అడిగితే ఆయన కూడా ఆలోచించాడు. చివరికి దాసగిరి మహారాజుకి తెలిసింది ఏమిటంటే, షిరిడీకి వెళ్ళడానికి ముందు మౌలానా సాహెబ్ అనే ఆ యోగి పొంగవుడు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఖర్చు, అతని సన్మానానికి, అతని గౌరవానికి ఖర్చు పెట్టిన 3 రూపాయల 14 అణాలు ఖర్చు తేలింది. అదే ఖర్చు బాబా చెప్పాడు. ఎందుకు చెప్పాడు, అవసరం ఏంటి ఈ సందర్భంలో? అసలు 3 రూపాయల 14 అణాలు సంగతి ఎందుకు చెప్పాలి? దాంట్లో ఏముంది విశేషం, ఏముంది అనుగ్రహం? బాబా గారు చేసే ప్రతిసారి కూడా ఆయన నాకైతే సత్యతలో కనిపించిన ప్రతి లీలలో నేను సర్వవ్యాపిని, నేను సర్వజ్ఞుణ్ణి అనే విషయాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియచెప్పే ప్రయత్నంలో భాగంగానే వారికి మాత్రమే తెలిసిన దాన్ని తాను గ్రహించి చెప్పడం ద్వారా నేను సర్వజ్ఞుణ్ణి, సర్వవ్యాపిని, ఇవి పరబ్రహ్మ లక్షణాలు, నేను మామూలు సిద్ధపురుషుని కాదు, అంతటా వ్యాపించిన చైతన్యం ఏదైతే ఉందో, వేదాలు ఉపనిషత్తులు చెప్పిన ఆ పరబ్రహ్మ ఏదైతే ఉందో అదే నేను అని తెలియచెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి నా ఉద్దేశం. తర్వాత దక్షిణ మీమాంస మనందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే బాబా గారిని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది చెప్పేవాళ్ళంట, అబ్బా డబ్బు 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 స్వామి అయినా పోతే చాలు డబ్బు డబ్బు అని వసూలు చేసేస్తుంటాడు. ఇప్పుడు కనుక ఉంటే ఇప్పుడు అంతకంటే 100 రెట్లు అంటారు. ఈ టీవీ, సాయి టీవీ, ఆ టీవీ, ఈ టీవీలన్నీ వచ్చి పెట్టేసేసి ఇదిగో డబ్బులు వసూలు చేస్తున్నానని చెప్పేవాళ్ళు. కానీ అలా కాదు. బాబా గారి దక్షిణ తీసుకునే విధానాల్లో చాలా వైశిష్టం ఉంటుంది. చాలామంది స్వామీజీలు ఇప్పుడు బాబా గారి మార్గంలో భక్తులు ఏమని చెప్తుంటారు స్వామీజీలు అంటే, మీరు ఈ ఉండిలో డబ్బులు వేయండి, మీ కర్మలన్నీ మేము తీసేసుకుంటాం. వాడి ముఖం తీసుకుంటాడు దొంగ. మన కర్మల్లో తీసుకునేంత ఉందా? కాకపోతే ఆ విధంగా చెప్పే స్వామి కూడా బయలుదేరారు. దక్షిణ వేయండి, మా జోలలో వేయండి, ఈ డబ్బాలో వేయండి, మీ కర్మలు కూడా మేము తీసుకుంటాం. బాబా గారే తీసుకున్నాడు కదా దక్షిణ, మేము తీసుకుంటే తప్పేముంది? కానీ బాబా గారు దక్షిణ ఎలా తీసుకున్నాడు, ఏ పద్ధతిలో తీసుకున్నాడు, ఎన్ని రకాల పద్ధతుల్లో తీసుకున్నాడు అని దీంట్లో చెప్పారండి. ఒకరిస్తే తీసుకుంటాడు, ఒకరిస్తే అసలు వద్దంటాడు.
ఒకరిస్తే కొంత తీసుకుంటాడు, కొంత మళ్ళీ ఇచ్చేస్తాడు. ఒకరి దగ్గర 4-5 సార్లు దక్షిణ తీసుకుంటాడు, ఒకరి దగ్గర ఒక్కసారి ఇచ్చిన తీసుకొని ఉంటాడు. ఇలా అనేక పద్ధతుల్లో దక్షిణ తీసుకున్నారు. దాంట్లో రాస్తాడు, బాబా శరీరం విడిచే సమయానికి కొన్ని వేల రూపాయలు దక్షిణగా స్వీకరించారు. కానీ శరీరం వదిలే సమయానికి ఆయన దగ్గర 7 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆయన వసూలు చేసిన ధనమే కనుక ఇప్పుడున్న స్వామీజీలు వసూలు చేస్తే వాళ్ళు కోటాను కోట్లు పెట్టి ఆశ్రమాలు కట్టి ఏసీ రూములు, ఆ రూములు, ఈ రూములు, ఏసీ కార్లు కట్టి, స్వామి మీకెందుకు ఇవన్నీ అవసరమా సన్యాసులు కదంటే, నా కోసం కాదు నాయన, వచ్చే భక్తుల సౌకర్యాల కోసం. మొత్తం దానికి సంబంధించిన ఆస్తిపాస్తుల హక్కుదారులని ఈయనే ఉంటాడు, పేరు మాత్రం భక్తులది అంటాడు. మరి భక్తుల పేరు మీద రాసావా ఆశ్రమం, నీ పేరు మీద ఉందా? నేను సంతకం పెడితే తప్ప ఒక్క రూపాయి కూడా బయటికి తీయడానికి వీల్లేదు. ఈ రకమైనటువంటి స్వామీజీ వ్యవస్థల్లో ఉన్నాం మనం. ఇటువంటి స్వామీజీల వ్యవస్థలో ఉన్న వాళ్ళకి షిరిడి సాయిబాబా ఎక్కడ అవుతారో ఎక్కడ అర్థమవుతాడండి? ఆయన పేరు ఎత్తడానికి కూడా చాలామంది ప్రవచకులు భయపడి చచ్చిపోతారు. ఎందుకని ఆయన పేరు చెప్తే చేతికి పెట్టుకున్న గండ పెండేరం తొడుక్కోవడానికి ఉండదు. ఆయన పేరు చెప్తే 5 చేతులకు 5 ఉంగరాలు ఉండకూడదు. ఆయన పేరు చెప్తే మెగలో పెద్ద గొలుసు వేసుకోవడం ఉండకూడదు. బాబా పేరు ఎత్తాలంటే చెప్పాలంటే కూడా చెప్పేవాడికి కూడా ఒక అర్హత ఉండాలి, చెప్పేవాడికి కూడా ఒక ఆచరణ ఉండాలి సుమా. అందుకని బాబా పేరు అందరూ చెప్పలేరు, అందరు ఎత్తలేరు. సులభంగా రకరకాల గురువుల పేరు ఎత్తుతారని బాబా పేరు ఎత్తరు. అంతటి విశిష్టమైనటువంటి ఆచరణ, అనితర సాధ్యమైన ఆచరణ. ఒక్క మాటలో చెప్పాలంటే బాబా ఆచరించినటువంటి ఆ విధానంలో జీవిస్తే ఆత్మ సాక్షాత్కారం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆయన జీవించిన విధానం ఆచరిస్తే చాలు పరిగెత్తుకుంటూ వస్తుంది. దానికి పెద్ద దాంట్లో ఏం పెద్ద మ్యాటర్ ఏం లేదండి. ఉన్నదాలు ఏంటి తెలుసా? నాకేమీ అక్కర్లేదురా, నాకేమీ అక్కర్లేదు. అక్కడ ఉండగలిగితే దాన్నే వశిష్ఠ మహర్షి జనక మహారాజు కథలో చెప్తాడు. జనక మహారాజు వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాభ్యాసం, అష్టావక్రుడు దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉన్న కాలంలో జనక మహారాజుకి ఎంత మాత్రం ఆత్మజ్ఞానం అర్థమైందో అని ఒక లీల సృష్టించాడు. ఆ లీల ఏమిటంటే, జనక మహారాజు యొక్క రాజ్యం మిథిలా నగరం మొత్తం తగలబడిపోతుందంట. అదిగో రాజా, నీ నగరం అంతా కాలి బూడిదైపోతుంది అన్నాడు. అప్పుడు మిథిలాధీశుడు జనక మహారాజు అన్నాడు, నగరం తగలబడిపోతే నాకేం సంబంధం, నగరానికి నాకేం సంబంధం, దేహమే నేను కాదనే ఆత్మజ్ఞానం పొందిన నేను ఇక నగరంతో నాకేం సంబంధం అన్నాడు. అది సాధించాలి. నాకు దీంట్లోనే ఎప్పుడు చెప్తుంటాను, చాలాసార్లు చెప్తుంటాను, తుకారాం గారికి నాకు చాలా ఇష్టం. ఆయన ఉంటున్న విలువైనటువంటి ఇంటిని ఆ ఊరిలో కొంతమంది స్వార్థపరులు బలవంతంగా లాక్కుంటే, పాండురంగా ఉన్న ఒక మమకారాన్ని తెంచేసి నాకెంత మేలు చేసావయ్యా, అది భక్తి, అది భక్తి. ఆ భక్తిని సాధించాలి, ఆ భక్తిలో ముక్తి వస్తుంది. మనం ఉన్న ఇంటిలో ఒక సెంటు పోతేనో 2 అడుగులు పోతేనో కోర్టుకు వెళ్ళే వాళ్ళం మనం ఎప్పుడు ఆ భక్తిని అలాగని సుమా, అలాగని అది కష్టపడి వదిలేసుకుంటే ఎన్ని జన్మలైనా ఇలా కథలు చెప్పుకుంటూ బతకాల్సిందే తప్ప మనం మోక్షాన్ని పొందలేం. కాబట్టి వైరాగ్యాన్ని నేర్చుకుందాం. ఏదైనా లౌకికంగా మనకు విలువైంది పోయిందా, పోయింది, హ్యాపీ సాయిరాం బాబా అనుకోవడం రావాలి. అది రావాలి. మట్టిని బంగారాన్ని సమానంగా ఆ కాలువలో పడేసే స్థితే మోక్షం. మట్టిని బంగారాన్ని కాలువలో పడేయగలిగిన స్థితి మోక్షం. దీనికి చాలా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అనేది పరమాత్మ గురువు ఇచ్చినటువంటి దాని ద్వారా నీకు రావాలి. అది రావాలి అంటే ఆచరణ మొదలుపెట్టు. 10 రూపాయలు దానం చేసే కాడ 100 చేయి, 100 చేసే కాడ 1000 చేయి, 1000 చేసే కాడ 5000 చేయి. పెంచు. దాచుకుంటే ఏది రాదు, వదులుతుంటేనే వస్తుంది. ఆ విధంగా బాబాగారు సర్వవ్యాపినని రతన్జీ వాడికి తెలియజెప్పాడు. ఆ తర్వాత దక్షిణ మీమాంస కూడా మనం రకరకాల పద్ధతుల్లో ఆయన దక్షిణ వసూలు చేసేవారు. ఆ తర్వాత దక్షిణ గురించి ఇంకొకరి వర్ణన చెప్పేటప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, గురువు దగ్గరికి వెళ్ళాలి అంటే ఉట్టి చేతులతో వెళ్ళకూడదు, దక్షిణ తీసుకొని వెళ్ళాలి. వేదం ఏం చెప్తుందంటే భగవంతుడి పూజ బంగారు నాణ్యంతో సమాప్తం అవుతుంది అని చెప్పిందంట. నాకు తెలియదు, మనం చేసే పూజలు ఎక్కడ బంగారు నాణ్యం పెట్టం. మళ్ళీ అలా పెట్టామంటే మళ్ళీ అవి వెళ్ళిపోతామని భయం. అందుకని
అదేం లేదు, బంగారు పూత పూసిన నాణం పెట్టొచ్చా అండి అని అడుగుతాం అనుకోండి, అది వేరే విషయం. గోల్డ్ కోటింగ్ అంటారు కదా, 1 పాయింట్ ఏదో ఉంది, అలాంటి గోల్డ్ ఏమైనా పెట్టే అవకాశం ఉంటే పెడతాం. కాబట్టి ఆ విధంగా దక్షిణ గురించి రకరకాల పద్ధతుల్లో బాబాగారు తీసుకునేవారు. 15వ అధ్యాయం నారదీయ కీర్తన పద్ధతి. ఇందులో కూడా దాసగణ మహారాజు సంకీర్తన చేయడానికి వెళ్ళేటప్పుడు బాబాగారు చక్కటి మెసేజ్ ఇచ్చాడు. ఓ పెళ్లి కొడుక, ఎక్కడికి వెళ్తున్నావు, ముందు అవన్నీ తీసిపడే నా ముందు అన్నాడు. అంటే వేషాలు వేసుకొని, మంచి మంచి కోట్లు వేసుకొని, పైజామాలు లాల్చీలు వేసేసుకొని, మెరిసే డ్రెస్సులు వేసుకొని, కోట్లు వేసుకొని, ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చాయి. ఆ విధంగా హాఫ్ కోటు, ఫుల్ కోటు, ఆ కోట్లు ఈ కోట్లు వేసుకొని వచ్చి సత్సంగా చెప్పే పద్ధతులు కూడా వచ్చాయి. అలాంటి వాళ్ళు వస్తారని ముందే ఆ రోజే గుర్తించి, ఈ పెళ్లి కొడుకు వేషాలు అక్కర్లేదు, మొత్తం తీ అని చెప్పి డ్రెస్ అంతా తీపిచ్చి ఒక దండ వేసి నారదుడి వేషంలో పోయి నా సంకీర్తన చేయమన్నాడు. అంటే చాలా ఆశ్చర్యం. ఒక కానిస్టేబుల్గా ఉన్నటువంటి వాడు, కరుడు కట్టినటువంటి హృదయం కలిగినటువంటి వాడు, డ్రామాలు నాటకాలు ఆడుతూ ఆడవాళ్ళతో చిందులేసినటువంటి వాడు, వేషధారణకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వాడిని గుడ్డలు ఇప్పదీసి నారదుల్లాగా దండ వేయించి నలుగురిలో డ్యాన్స్ చేయడానికి పంపించేశాడంటే ఎంత అహంకారం నశిస్తే ఆ స్థాయికి వెళ్ళి చెప్పగలుగుతారని తెలుస్తుంది. కాబట్టి భగవంతుని యొక్క కథలు చెప్పాలంటే కూడా ఎలా ఉండాలో బాబాగారు మనకు నేర్పించారు. ఆ విధంగా చోల్కరు, చక్కెర లేని తేనీరు. ఈ చోల్కర్ అనే అతను దాసరి మహారాజు కథలు విన్నాడు, హరికథలో చాలా ఆనందపడ్డాడు. ఓహో, బాబాగారిని నమ్ముకుంటే మన కోరికలు తీరుతాయని చెప్తున్నారు కాబట్టి, అతను పేదవాడు, కుటుంబాన్ని నడుపుకోవడం కష్టంగా ఉంది కాబట్టి అక్కడే మనసులో సంకల్పం చేసుకున్నాడు. బాబా, నాకు గనక ఉద్యోగం దొరికితే, ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతే నేను షిరిడీకి వచ్చి కలకండ పంచి పెడతాను అని చెప్పి మొక్కుకున్నాడు. ఆ విధంగా అతను పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు, ఉద్యోగం వచ్చింది. కానీ షిరిడీకి వెళ్ళడం మాత్రం కష్టమవుతూ ఉంది. పేదవాడు తన యొక్క ఇంటి గడపను దాటడం కూడా కష్టమవుతుంది అని చెప్పాడు అక్కడ. ఇక్కడే చిన్న సత్యత్రకు పెద్ద సత్యత్ర చిన్న తేడా ఏంటంటే, ఇక్కడేమో పంచదార వెళ్ళడం అంటే పంచదార వేసుకొని టీ తాగేది మానేసుకొని పంచదార మిగిలించుకొని, ఆ పంచదార ఖర్చు మిగిలించుకొని ఆ డబ్బుతో షిరిడీకి వెళ్ళినట్టుగా మనకి చిన్న సత్యత్రలు చెప్తారు. అది కాదు. పెద్ద సత్యత్రలో క్లారిటీగా ఏమన్నాడంటే, అతను షిరిడి ఎంత పంచదార ఉంటుంది, ఎంత పంచదార మిగిలితే ఎన్ని సంవత్సరాలు పడితే ఆ డబ్బు మిగులుతుంది, అది కాదు. అసలు రహస్యం ఏంటంటే, పెద్ద సత్యత్రలో క్లారిటీగా ఏముందంటే, నా షిరిడీకి వెళ్ళలేకపోతున్నాను కాబట్టి బాబా, నేను షిరిడీకి వచ్చే వరకు, నా మొక్కు తీర్చుకునే వరకు నేను పంచదార లేకుండా టీ తాగి నన్ను నేను పనిష్ చేసుకుంటాను, నన్ను నేను శిక్షించుకుంటాను బాబా. ఎందుకని అప్పుడు మనకు షిరిడి వెళ్ళాలనే తాపత్రయం పెరుగుతుంది. అందుకని అతను ఏం చేశాడంటే, పంచదార లేకుండా టీ తాగుతూ వీలైనంత తొందరగా షిరిడీకి వెళ్ళి ఆ కలకండ పంచిపెట్టే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు బాబా ఏమంటాడంటే, జోగును పిలిచి మీ ఇంటికి తీసుకొని వెళ్ళు ఇతన్ని అని చెప్తూ, నీ మిత్రుడికి చక్కెర విరివిగా వేసి టీ ఇవ్వు అంటాడు. అతనికి అర్థం కాలేదు, జోగుకి అర్థం కాలేదు, ఎందుకు చక్కెర ఎక్కువగా వేయమంటున్నాడు బాబా. కానీ చోల్కర్కి అర్థమైపోయింది, ఏంటిది, నేను ఇంతకాలం చక్కెర వేసుకోకుండా టీ తాగిన విషయం బాబాకి తెలిసిపోయింది. అంటే దీని అర్థం ఏంటి, ప్రతి క్షణం నన్ను గమనిస్తున్నాడు సాయిబాబా. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి క్షణం మనల్ని గమనిస్తున్నాడంటే అది మన అర్హత చాలా గొప్పది. ప్రతి క్షణం బాబా దృష్టి మన మీద ఉంది అంటే మన అర్హత చాలా గొప్పది. అలా లేకపోతే నేనేం చేస్తున్నానో బాబాకి ఎలా తెలుస్తుంది? ఆశ్చర్యపోయాడు. బాబా, ఇలాంటి ఒక సాధారణమైనటువంటి మామూలు భక్తున్నే నేను పంచదార వేసుకోకుండా టీ తాగిన విషయం కూడా నీకు తెలిసిపోయిందా తండ్రి? నువ్వు నా మీద అంతగా కృపాదృష్టి వర్షింపచేస్తున్నావా అని చెప్పి ఆశ్చర్యపోయాడు. కళ్ళలో ఆనంద బాష్పాలు రాలి. దీనికి రిలేటివ్గా ఉండే కథ చెప్తా, అలాగని మీరు గొప్ప భక్తులని చెప్పడానికి కాదు. ఒక కథ చెప్తా. నేను కర్నూలులో ఒక ఇల్లు కొనుక్కున్నాను. ఆ ఇల్లు కొనుక్కునేటప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నేను అక్కడే పక్కనే బాబా టెంపుల్ ముందు నుంచే మా ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి బాబాకి నమస్కారం పెట్టి, బాబా నీ పాదాల దగ్గర నాకు ఒక మంచి ఇల్లు ఇచ్చావు కాబట్టి నీకు ఈ రోజు నుంచి నేను వచ్చినప్పుడల్లా నీ దర్శనం చేసుకొని 100 రూపాయలు వేసి దక్షిణ వెళ్తానయ్యా అని నమస్కారం పెట్టుకున్నాను. ఆ రోజు నుంచి వెళ్ళినప్పుడల్లా 100 రూపాయలు వేసి వెళ్తూ ఉంటాను. ఎన్ని వందలని వేస్తాం? ఒక్కోసారి వారానికి 2 సార్లు పోవాల్సి వస్తుంటుంది. అప్పుడు కూడా 100 రూపాయలు వేయాల్సి వస్తుంది. సరే తప్పదు కదా, మాట ఇచ్చాం.
అలా వేస్తూ వెళ్తున్నాను. ఒక్కోసారి వెళ్ళడానికి కుదరదు, అర్జెంట్ ఉంటుంది, బాబా తిరిగి వచ్చినప్పుడు 200 వేస్తాను అని చెప్పేసి మళ్ళీ వచ్చినప్పుడు 200 వేయడం. ఈ 100 మాత్రం బాగా అలవాటైంది, నాకు అలవాటైంది, ఆయనకి అలవాటైంది. ఒక 2 సంవత్సరాల తర్వాత మొన్న నేను గుళ్ళోకి వెళ్ళగానే ఆ గోడ మీద రాశారు. ఏం రాశారంటే, ఈ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు హుండీలో 100 రూపాయలు దక్షిణ వెయ్యవలెను అని వేశారు. ఎక్కడైనా కానీ హుండీలో మీ కానుకలు హుండీలో వేయండి అంటారు, కానీ 100 రూపాయలు ఏమని ఎవరు అంటారు? అంటే ఈ చోల్కర్ కథలాగా ఆయన నీ 100 రూపాయల నియమం నేను గుర్తించాను రా అని నాకు చెప్పాడు అనమాట. అది విషయం. అంటే ఇప్పటికీ కూడా అలా ఆయన మన ఈ సచరిత్రలో ఉన్న కథలని మన నిత్య జీవితంలో కూడా ఆయన అనుభవంలోకి తీసుకొస్తూ ఉన్నాడు అని ఆశ్చర్యం. ఇక 2 బలులు. నాకు ఇవన్నీ కథలు కూడా బాబా సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అవి నిరూపించడానికే ఇవన్నీ చేస్తాడు. ఆ బల్లి ఏదో ఒక బల్లి టిక్కు టిక్కు అనింది. మనలాంటి ఎవడో కొంటేవాడు ఉన్నాడు, బాబా సర్వజ్ఞుడు అంటారు కదా, అన్నీ తెలుసు అంటారు కదా, ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం. బాబా అది టిక్కు టిక్కు అన్నది దాని అర్థం ఏమి అన్నాడు. ఈయన అసలే కొంటేవాడు, శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడు, జగన్నాటక సూత్రధారి. ఏం లేదురా, దాని అక్క ఔరంగాబాద్ నుంచి వస్తుంది, అక్క వస్తున్న విషయం తెలిసి అది ఆనందిస్తుంది. వీడు అవాక్ అయిపోయాడు. అక్క రావడం ఏంటి, అక్క వచ్చిన విషయం దీనికి ఎలా తెలిసింది? పోస్ట్ మనకి ఏమన్నా లెటర్ రాశాడా ఆ బల్లి ఏమన్నా, లేదా సెల్ ఫోన్ ఏమన్నా ఉందా వీళ్ళిద్దరికీ? ఈ తల కొట్టుకున్నాడు, ఏంటి ఏం అర్థం కాలేదని చెప్పేసి. పోనీ ఏదో బాబా అన్నాడులే, నేను ఏదో అడిగితే ఆయన ఏదో చెప్పాడులే అనుకుని నేను ఊరుకున్నాడు. ఈయన ఊరుకుంటాడా? వాడు ఊరుకుంటే మాత్రం ఇందాక బాబాగారు చెప్పినట్టుగా ఆయన నోటి నుంచి అంటే జరిగి తీరాల్సిందే. బాబా వాక్కు బ్రహ్మవాక్కే. వచ్చాడు ఆయన, ఎవరో గుర్రం మీద వచ్చాడు, ఆ సంచిలో తులిపాడు, దాంట్లోంచి బల్లి కింద పడింది, అది ఎక్కింది, గోడ ఎక్కింది. వెంటనే అది వచ్చింది. ఇద్దరు కలిసి ఆడుకొని ముద్దులు పెట్టుకున్నాయి. అక్క చెల్లెలు కలిస్తే ఎంత అనురాగంతో మాట్లాడుకుంటారో, ప్రేమించుకుంటారో, కౌగిలించుకుంటారో అవన్నీ జరిగిపోతున్నాయి. వీడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూశాడు, ఇదేంటి ఈ బల్లి ఏంటి, ఔరంగాబాద్ నుంచి రావడం ఏంటి, బాబా చెప్పడం ఏంటి, ఈ 2 కలవడం ఏంటి, అసలు ఏంటి ఇదంతా, బాబా ఎవరు? ఒక ఎందుకు పనికిరాని వాడికి కూడా తన సర్వజ్ఞత్వాన్ని నిరూపిస్తూ ఆ కథలని ఇందులో రాపించి మనందరినీ మళ్ళీ ఆ కథలు చదివించి తన యొక్క సర్వజ్ఞత్వాన్ని అడుగడుగునా రుజువు చేస్తూ, మీరు పట్టుకున్న పాదాలు మామూలు పాదాలు కాదురా, పరబ్రహ్మ పాదాలు రా అని చెప్పి మనకు ఆత్మధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగిస్తున్నటువంటి మహానుభావుడు. దానికోసం ఆ రోజు ఆ వ్యక్తి కోసమే కాదు, ఈనాడున్న మనలాంటి లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులను పరవశింప చేయడానికి ఏర్పాటు చేసిన లీలలు ఇవన్నీ కూడా. ఎంత టైం టైం ఎంత? 5:30 దాకా ఉంటాను. 5:30 దాకా ఉంటాను అన్న. మాస్టర్ గారు మీకు ఉంటాను. 16-17 అధ్యాయం చాలా టఫ్. ఇది నాకు చాలా ఇష్టమైన అధ్యాయం. సరే, మనందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనందరికీ ఒక మెసేజ్, బ్రహ్మజ్ఞానానికి పిసిరారితనానికి అసలు కుదరదు అన్నాడండి. సరే, బ్రహ్మజ్ఞానం కావాలని ఎవరు అనుకుంటున్నామండి? పర్వాలేదు, బ్రహ్మజ్ఞానం అక్కర్లేదు, మా డబ్బులు బ్యాంకులో ఉంటే చాలండి, సాయిరా నమస్కారం అనే వాళ్ళమే 99% ఉంటాం. నో డౌట్, మనకేం బ్రహ్మజ్ఞానం అక్కర్లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం తగ్గకుండా ఉండాలి. బ్రహ్మజ్ఞానం కావాలా, డబ్బు కావాలా అని అడిగితే చేతులెత్తమంటే నాతో సహా అందరూ కూడా ఏమంటే డబ్బు కావాలి, ఈ జన్మకి ఇలా ఉంచండి మమ్మల్ని, అంతేగాని డబ్బు అక్కర్లేదు. బ్రహ్మజ్ఞానం అంటే ఇంకా అసలు డబ్బే మొత్తం ఇచ్చేయమంటారేమో. కాబట్టి ఇది చాలా కష్టమైనటువంటి సాధన. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మన పురాణాల్లో కూడా ఉంటుంది, ముఖ్యంగా భక్తులకు ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. భక్తుడు సాధారణంగా చనిపోయిన తర్వాత మోక్షం పొందుతాడండి. ఎందుకని? భక్తుడు అంటేనే భగవంతుని ఆధారం చేసుకొని జీవిస్తుంటాడు, భగవంతుని సర్వస్వంగా భావిస్తాడు. కానీ అదే సమయంలో అతని జీవితంలో జ్ఞానం అనేది ఉండదు. కాబట్టి ప్రతి చిన్నదానికి డిస్టర్బ్ అవుతుంటాడు, కన్ఫ్యూజన్ అవుతుంటాడు, భగవంతుని మీద భారం వేస్తుంటాడు, భయపడుతుంటాడు, దేవా కాపాడు అంటుంటాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ మంచివాడుగానే జీవిస్తాడు, ధర్మపరుడుగా జీవిస్తాడు. కానీ జీవితంలో వచ్చే కష్ట సుఖాలకు మాత్రం తట్టుకునే ధైర్యం ఉండదు. అది ఉండాలంటే జ్ఞానం ఉండాలి. కాబట్టి భక్తుడికి చనిపోయిన తర్వాత మోక్షం వచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కానీ శిష్యుడికి జీవించి ఉండగానే మోక్షాన్ని పొందే స్థాయి వస్తుంది. ఎందుకంటే శిష్యుడు ఈజ్ ఈక్వల్ టు జ్ఞానాన్ని పొందే
మార్గంలో ప్రయాణం చేస్తాడు. కాబట్టి గురువు శిష్యుల సంబంధం, గురువు ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు, శిష్యుడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. కాబట్టి శిష్యుడైన వాడే రేపు గురువు అవుతాడు తప్ప భక్తుడు గురువు కాలేడు. శిష్యుడైన వాడే గురువు అవుతాడు. గురువు కావాలంటే జ్ఞానస్వరూపుడు కావాలి. జ్ఞానస్వరూపుడు కావాలంటే జ్ఞానస్వరూపుని ఆశ్రయించాలి. జ్ఞానస్వరూపుడి దగ్గర నుంచే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడే మోక్షం వస్తుంది. కాబట్టి శిష్యుడికి జీవించుండగానే మోక్షం వస్తుంది, భక్తుడికి మరణించిన తర్వాత మోక్షం వస్తుంది. ఎక్కువగా ఈ భక్తిలో మళ్ళీ ఇంకొక క్వాలిటీ ఇస్తే జీవించుండగానే మోక్షం వచ్చే అవకాశం ఉంది. అదే నిజ జ్ఞానభక్తి. జ్ఞానభక్తి ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, సౌనకులు వీళ్ళందరూ కూడా భాగవతోత్తములు. వీరు జ్ఞానభక్తులు. జ్ఞానభక్తి అంటే ఏంటి? తన యొక్క ఇష్టదైవాన్ని అంతటా అన్నిట్లో చూసుకునే వాళ్ళని జ్ఞానభక్తులు అంటారు. అలాగే ఏం జరిగినా కానీ తన దైవం యొక్క అనుగ్రహంగా భావించి చెలించకుండా ఉండేవారిని జ్ఞానభక్తులు అంటారు. కాబట్టి భక్తికి జ్ఞానం తోడైతే కూడా శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందే అవకాశం ఉంది. ఒట్టి భక్తి మాత్రమే ఉండి జ్ఞానం లేకపోతే అడుగడుగునా కూడా ఆందోళనతో కూడిన భక్తులై ఉంటారు. చాలామంది భక్తుల జీవితాలు మనం అవన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి భక్తికి జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి. జ్ఞానభక్తి అనేది సాకార రూపానికి సంబంధించిన జ్ఞానభక్తి, భక్తి కూడా సాకార రూపానికి సంబంధించిన జ్ఞానభక్తే. కానీ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం అనేది నిరాకారానికి సంబంధించినటువంటిది. అక్కడ మాత్రమే మనం మోక్ష అర్హత పొందుతాం. బాబా గారు చెప్పింది ఏంటంటే, శరీరంతో ఉండగానే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అనుకుంటే చెప్పబడిన ఈ 10 లక్షణాలు సాధించాలి. ఈ 10 రకాల సాధనలు చెయ్యాలి. కాబట్టి శరీరంతో ఉండగానే బ్రహ్మాన్ని చూసే దానికి కావలసిన అర్హతలు చాలా కఠినమైనవి. నువ్వు చూడదలుచుకున్నావా శరీరంతో ఉండగానే, ఇదిగో చెప్పబడిన ఈ 10 యొక్క సాధనలు తప్పకుండా చేసిన వారికి మాత్రమే సాధ్యం. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. నేను ఊరికి హెడ్డింగ్ చదువుతాను. ముముక్షత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమైన కోరిక. నేను మోక్షం పొందాలి, మోక్షం పొందాలి, మోక్షం పొందాలి, స్వేచ్ఛను పొందాలి, స్వేచ్ఛను పొందాలి, స్వేచ్ఛ. మీకు ఆత్మజ్ఞానానికి ఒక్కటే కొటేషన్ చెప్తాను. ఆత్మజ్ఞానానికి మోక్షానికి ఏమిటయ్యా దానికి అర్థం అంటే స్వేచ్ఛ. నిన్ను కట్టిపడేసేది ఏమీ ఉండకూడదు, నిన్ను శాసించేది ఏమీ ఉండకూడదు. నువ్వు ఇక్కడ ఉండదలుచుకుంటే ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండగలగాలి, అది స్వేచ్ఛ. మన సాయంత్రం 5 దాటితే ఇంటికి వెళ్ళాలి, మన స్వేచ్ఛ. బయట నుంచి వచ్చిన వాళ్ళు 2 రోజులు అయిపోతే ఇంటికి వెళ్ళాలి, అది మన స్వేచ్ఛ. ఇంకా మన స్వేచ్ఛని కట్టిపడేసి చాలా ఉంటాయి. బ్యాంకు ఉంటుంది, ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, గోళలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ మనని అటు ఇటు ఊపి పడేస్తూ ఉంటాయి. ఎక్కడ ఒక్క క్షణం కూడా నిశ్చలంగా ఉండనీయం. సచ్చరిత్రలో గొప్ప కథ చెప్పాడు. ఒక బంగారు పంజరంలో ఉంది చిలక. మనలాగే కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి. ఇవన్నీ బంగారు పంజరం. ఆ పంజరంలో చిలకకి బాగా జాంపళ్ళు వేస్తూ ఉన్నాం. శుభ్రంగా తినుకుంటూ తిరుగుతూ, ఆహా ఎంత బాగుంది జీవితం, ఓహో ఎంత బాగుంది జీవితం, చుట్టూ బంగారు పంజరం, ఆహా జాంపండు, ఆహా నిమ్మపండు, ఆ పండు ఈ పండు అనుకుంటూ తిరుగుతుంది, హాయిగా ఉంది మనలాగే. దానికి స్వేచ్ఛ మాత్రం లేదు, దానికి ఒక పరిమితి. ఆ పంజరం ఎంత ఉందో అంతవరకే. మనందరం కూడా ఆ పంజరంలో ఉన్నాం. లేకపోతే ఎల్లుండి కూడా ఉండి హాయిగా వెళ్ళొచ్చుగా నేను, లేదు 2 రోజులే నా స్వేచ్ఛ, రేపు రాత్రి నేను వెళ్ళిపోవాలి. ఎందుకని అక్కడ ఏవో బాధ్యతలు, ఆ బాధ్యతలని తాడు కట్టేసి ఉంది దీనికి. కాబట్టి ఆ విధంగా మనం బంగారు పంజరంలో ఉన్నాం. ఆ బంగారు పంజరాన్ని ఎవరైనా వచ్చి దాన్ని తీసి వదిలేస్తే ఒక్కసారి ఊహించండి, ఆ ఒక్క 5-6 అంగుళాల పంజరంలో ఉన్న రామచిలక అద్భుతంగా ఉంది జీవితం అనుకుంది, వదిలేస్తే అది ఎగురుకుంటూ 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 ఎంత దూరం ఎదిగినా ఇంకా ఇంకా ప్లస్. అలాంటి స్వేచ్ఛని పొందిన వాడే మోక్షానికి అర్హుడు. అందుకనే సన్యాసి జీవితం మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలుగుతుంది. సంసార జీవితం చాలా చాలా కష్టం అని నిర్ణయం చేసి సన్యాస సంప్రదాయాన్ని పెట్టారు. దానికి మనలాంటి వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి రామకృష్ణ పరమహంస ఏమన్నారు తెలుసా? సన్యాసి భగవంతుని ఆశ్రయించలో గొప్పతనం ఉంది, వాడికి తాడు బంగారం ఏమీ లేదు. సంసారంలో ఉంటూ భగవంతుని పాదాలు పట్టుకొని తరించేవాడే నిజమైన ధీరుడు, వీరుడు, సూర్యుడు అని మనకు సర్టిఫికెట్ ఇచ్చాడు. కాబట్టి మనం సంసారంలో ఉంటూ భగవంతుని పాదాలు, గురువు పాదాలు పట్టుకున్నాం, మనమేం తక్కువ కాదు. కానీ
స్వేచ్ఛ ఉండదు. బట్ ఇందులో పడ్డ తర్వాత ఇంకా ఉండదని బాధపడితే కుదరదు. బాబా పాదాలు పట్టుకోవాలి. వీలైనన్ని కోరికలను పక్కన పడేసుకుంటూ, వీలైనంతగా సంసార ప్రపంచానికి దూరంగా ఉంటూ, వీలైనంతగా స్వేచ్ఛగా మనం ఉండడం నిరాడంబరత జీవితంలోనే వస్తుంది. ఎక్కడ బంధించబడుతున్నారు మనుషులంటే ఆడంబరమైన జీవితం. కార్యక్రమాలు ఆడంబరంగా చేయాలి, అబ్బా 10 మంది చూసి ఓహో అనాలి, ఇంట్లో వస్తువులు ఆడంబరంగా ఉండాలి, ఏది కట్టినా బ్రహ్మాండంగా కట్టుకోవాలి, అప్పులు చేసినా బ్రహ్మాండంగా చేయించాలి, అందరూ చూసి ఆహా ఓహో అనాలి. ఇందులో బంధించబడిపోతూ ఉన్నాము. మళ్ళీ ఆ బాధ్యతల్ని తెంచుకోలేక అల్లాడుతూ ఉన్నాము. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే ఆడంబరం. అదే నిరాడంబరత. ఉన్నంతలో ఏది ఉంటుంది, ఈరోజు సాంబార్ వేసుకుందాం, రేపు రసం వేసుకుందాం, రేపు పచ్చడి వేసుకుందాం, అప్పు మాత్రం చెయ్యొద్దు సుమా అని ఎవడైతే నిర్ణయం చేసుకుంటాడో వాడు మోక్షానికి అర్హుడు. అలా మనం నిర్ణయించుకున్నప్పుడు ఇప్పుడు మనకిచ్చింది చాలా ఎక్కువ అనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడున్నది కూడా సరిపోలా, ఎదురున్న 7 అంతస్తుల బిల్డింగ్ చూసి మనం ఎప్పుడు ఎదగాలా అని చూస్తుంటాం. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనల నుంచి మనం విముక్తి అవ్వడమే నిజమైన స్వేచ్ఛకు కారణం. సరే, ఈ విధంగా విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట, ఇవన్నీ నేను చెప్పిన దాంట్లో వస్తాయి. విరక్తి ఉండాలి. ఈ సాంసారిక సుఖాలు, ఈ యొక్క ప్రాపంచిక విషయాల మీద విరక్తి ఉండాలి. అంతర్ముఖత, ఎల్లప్పుడూ అంతర్ముఖంగా ఉండడం నేర్చుకోవాలి. ఏమంటే అన్నీ వదిలేస్తే సుఖమే ఉంది, సంతోషమేముంది? అన్ని ప్రపంచ విషయాల్లో సుఖ సంతోషాలు ఉన్నాయి, కానీ డబ్బులు సంపాదిస్తే సుఖం, భోగాలు అనుభవిస్తే సుఖం, ఆస్తులు సంపాదిస్తే సుఖం, ఇవన్నీ మొత్తం కూడా సుఖమే ఉంది. అంతర్ముఖం అయినప్పుడు మాత్రమే ఏమీ లేని చోట ఉండే సుఖం నీకు అనుభవంలోకి వస్తుంది. అన్నీ వదులుకొని అంతర్ముఖం చేసినప్పుడు ఆ లోపల ఉన్నది అనుభవంలోకి వస్తుంది. అప్పుడు పోల్చుకో బయట ఉన్నదానికి లోపల ఉన్న సుఖానికి, అప్పుడు తెలుస్తుంది. ఇదే అనుభవం. మనం ఏం చెయ్యం, ఏ సాధన చేయకుండానే అనుభవంలోకి రమ్మంటే ఎలా వస్తుంది? కాబట్టి సాధనలు చెయ్యాలి. కాబట్టి అంతర్ముఖత అనేది ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి చాలా ముఖ్యం. పాప విమోచనం పొందుట, తెలుసో తెలియక మనందరికీ కొన్ని సంస్కారాలు ఏర్పడ్డాయి, కొన్ని ఇష్టాలు ఏర్పడ్డాయి. ఆ ఇష్టాలు తీర్చుకోవడానికి అది పాపమా పుణ్యమా తెలియకుండా వాటిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడే పాపం క్రియేట్ అవుతుంది. తెలిసే తెలియకుండానే మన ఇంద్రియాలు ఇచ్చలవిడిగా పంపించేస్తుంటాం. ముందు అనుకున్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. ఈ రకరకాలవన్నీ కూడా మనం ఆఫ్ చేసుకున్నప్పుడే పాప విమోచనం జరుగుతుంది. పాప విమోచనం జరగకుండా, మనసు పవిత్రం కాకుండా, మనసు నిర్మలం కాకుండా ఎవరు కూడా భగవదనుభూతి పొందలేరు. మనకు తెలియకుండానే మన సంస్కారాలు పరిగెడుతుంటే దాంట్లో వెళ్తామండి. బాగా గుర్తుపెట్టుకోండి, నిన్నటిదాకా నాలో ఈర్ష్య ఉంటే ఈరోజు కూడా ఆ ఈర్ష్య నన్ను నడిపిస్తుంది. నిన్నటిదాకా నాలో క్రోధం ఉంటే ఆ క్రోధమే నన్ను నడిపిస్తుంది. నిన్నటిదాకా నాలో అహంకారం ఉంటే అహంకారం నడిపిస్తుంది తప్ప ఈరోజు సత్యత్ర చదవగానే కొత్తగా పుట్టుకొని ఎక్కడికి రాదు. నీలో ఉన్న గుణాలు నువ్వు గుర్తించాలి. శాస్త్రాలకు విరుద్ధంగా, గురువులు చెప్పిన వచనాలకు విరుద్ధంగా ఉన్న గుణాలను నువ్వు గుర్తించాలి. అసలు సాధన అంతా నీలో ఉన్న బలహీనతలు గుర్తించడంలోనే ఉంది. ఆ గుర్తించిన దాని మీద ఫోకస్ పెట్టాలి. ఆ గుర్తించిన దాన్ని అణుచుకోవడానికి ఏం చేయాలో అవి చెయ్యాలి. చెయ్యగా 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 ఎప్పుడో నీలో ఉన్న ఒక గుణం తగ్గుతుంది సుమా, పూర్తిగా పోదు. అంత కష్టం సాధన, సులభంగా ఏమీ లేదు. అందుకనే బాబా అన్నాడు, కత్తి మీద సాము సుమా. ఆధ్యాత్మిక జీవితం కత్తి మీద సాము, ఊరికనే అల్లా చాలా అన్నాడు. మొదట చెప్పినటువంటి వరాల జొల్లన్నాయనే తర్వాత తీసుకెళ్లే కొద్దీ నానే ఘాటు మీద దున్నపోతూ ఎక్కినంత సులభం కాదు సుమా. కత్తి మీద సాము సుమా, పదునైన కత్తి మీద. కాబట్టి ఈ విధంగా మనం సత్యతను అర్థం చేసుకుంటూ ఉన్నాం. 18-19 అధ్యాయాలు పొద్దున ఎవరు చెప్పారు, మా బావగారు చెప్పారు అనుకుంటాను. దీంట్లో కూడా చాలా అద్భుతమైనటువంటి గురు సేవ, గురువుని ఎలా సేవించాలి. ఇక్కడ ఒకటే విషయం చెప్తా, ఎక్కువ చెప్పండి, టైం కూడా అయిపోయింది. ఏంటంటే నాకు నచ్చింది, 12 సంవత్సరాలు నా గురువును ఏకధ్యానంతో ధ్యానించాను. అప్పుడు నా ఇల్లు పొల్లు సంసారం అన్నీ మర్చిపోయాను. ఎప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తున్నాను. ఏం మర్చిపోయి మనం బాబాను ధ్యానం చేస్తున్నాం? ఎంతకాలం చేస్తున్నాము? రోజులో గంట కూర్చోగలమా ప్రపంచాన్ని మర్చిపోయి బాబాను మాత్రం ధ్యానించడానికి? అలా చెయ్యలేవు. కాబట్టే బాబా గారు హారతులు రాపించి ఇచ్చాడు మనకు. నీ మనసు నిలబడదు, నీ మనసు నిలబెట్టి నన్ను గంటసేపు చూడలేవు. కానీ నా హారతులు పాడుతూ ఉన్నప్పుడు అర్ధగంట 40 నిమిషాలు నీ మనస్సును పక్కకు పోకుండా నా మీద నిలబెట్టి ఉంచగలవు. అందుకనే బాబా గారి విషయం చెప్పినప్పుడు సచ్చరిత అడిగితే రాయమన్నాడు, హారతులు అడిగి రాయించుకున్నాడు.
కాబట్టి 45 నిమిషాలు అర్ధగంట సేపు బాబా నామజపాన్ని రకరకాల రూపాల్లో రకరకాల పద్ధతుల్లో చదివినప్పుడు మనసు ప్రపంచం నుంచి పక్కకు వచ్చి బాబా మీద మాత్రమే నిలబడుతుంది. అది ఒక సాధనగా ఇచ్చాడు. ఆ సాధన ద్వారా మనం నెమ్మదిగా బాబా యొక్క నిరాకార రూపాన్ని కూడా ఎక్కువ సమయం ధ్యానించే స్థాయికి మనం చేరుకోవాలి. 12 సంవత్సరాలు ఒక్క విషయాన్ని కన్న తల్లిదండ్రులను కూడా గుర్తు చేసుకోకుండా తన గురువును ధ్యానించాడు. తన గురువు రూపం తన కళ్ళల్లో లేనప్పుడు ఈ ప్రాణాలే అనవసరమన్నంతగా తప్పించాడు, ప్రేమించాడు. అంత తపన, అంత ప్రేమ, అంత అనన్య ధ్యానం చేయగలిగితే తప్ప దాన్ని సాధించడం అసాధ్యము. కాబట్టి రోజుకు అది పెంచుకోవాలి. వదిలేసుకోవాలి, చెయ్యాలి. బ్రహ్మజ్ఞానాన్ని శరీరంతో ఉండగానే సాధించాలనే లక్ష్యం పెట్టుకోవాలి. బ్రహ్మజ్ఞానాన్ని శరీరంతో ఉండగానే సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నవాడు మాత్రమే తనను తాను పవిత్రుని చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అక్కడ మాత్రమే నీకు ఆ లక్ష్యం నిర్దేశించబడుతుంది. ఇంకా వేరే ఎక్కడ నీకు ఆ యొక్క బాధ్యత నీకు నిర్దేశించబడదు. అంత ఆత్మ సాక్షాత్కారానికి మనోశుద్ధి, మానసిక పవిత్రత ముఖ్యం. భగవత్ సాక్షాత్కారాన్ని తపస్సు ముఖ్యం. రావణ హిరణ్యకశిపుడు తపస్సు చేశారు, భగవత్ సాక్షాత్కారం పొందారు. కానీ రాక్షసులుగానే మిగిలిపోయారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన ఏ ఒక్క వ్యక్తి కూడా మళ్ళీ రాక్షసుడిగా కానీ లేదా మామూలు వ్యక్తిగా కానీ మిగిలిపోయే అవకాశమే లేదు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం అంటేనే మనోశుద్ధి, అరిషడ్వర్గ నిర్మూలన, జితేంద్రియత్వం, ఇవన్నిటిని సాధిస్తూ ఆత్మను పొందుతాడు. ఇంకా అది పొందిన తర్వాత వెనికిపోయే ప్రసక్తే లేదు. కానీ భగవత్ సాక్షాత్కారం ఓం నమో నారాయణ, ఓం నమో శివ అంటే వస్తాడు, ఒకడు కావాల్సిన వాడు వస్తాడు, వెళ్ళిపోతాడు. నువ్వు మళ్ళీ రాక్షసుడిగానే మిగిలిపోతావు. కాబట్టి గురు మార్గంలో మాత్రమే ఆత్మజ్ఞానానికి అవకాశం ఉంది. గురు మార్గంలో మాత్రమే ఆత్మశుద్ధికి అవకాశం ఉంది. ఆత్మశుద్ధిని పొందితేనే ఆత్మజ్ఞానం వస్తుంది. కాబట్టి ఆ దిశగా మనం ప్రయాణం చేద్దాం. అది ఈ జన్మక 100 జన్మలక తర్వాత సంగతి. కానీ దాన్ని లక్ష్యంగా పెట్టుకోకుంటే నీ మనస్సు యొక్క పవిత్రత కోసం నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేయలేవు. ఎన్ని జన్మలెత్తినా అలాగే ఉంటావు అనే సత్యాన్ని కూడా గ్రహిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుల వారి దివ్య పదపద్మలకు నమస్కరిస్తూ ఇక్కడ చేరిన బిడ్డలందరినీ కూడా వారు ఎన్ని జన్మలెత్తినా కానీ మా యొక్క చేతి దాన్ని విడిచిపెట్టకుండా చెయ్యిని పట్టుకొని నడిపిస్తూ కలలో కూడా మేము ఆయన స్మరించుకోగలము లేదో కానీ మమ్మల్ని మాత్రం ఆయన స్మరించుకుంటూ ఏ విధంగా అయితే నేను నన్ను మర్చినా మా ఆయన మరవలేకుండా అన్నాడో ఆ విధంగా ఆయనను మర్చినా మమ్మల్ని మరవకుండా మా యొక్క అజ్ఞానాన్ని క్షమిస్తూ శ్రీ సద్గురు బాబా సాయి, ఓం శ్రీ సద్గురు బాబా సాయి, तुझवाचुनी आश्रय नाही भूतली, तुझवाचुनी आश्रय नाही भूतली. मी पापी पतित धीमंदाहु, मी पापी पतित धीमंदा, तारणे मला गुरुनाथ झडकरी, तारणे मला साईनाथ झडकरी. तू शांति क्षमेचा मेरू, तू शांति क्षमेचा मेरू, तुम्ही भवानवीचे तारू गुरुवरा, तुम्ही भवानवीचे तारू गुरुवरा. गुरुवरा मजसी पामरा आता उद्धरा, त्वरित लवलाई, त्वरित लवलाई. मी बुडतो भव भयडोई उद्धरा, मी बुडतो भव भयडोई उद्धरा. श्री सद्गुरु बाबा साई, ओम श्री सद्गुरु बाबा साई, तुझ वाचुनी आश्रय नाही भूतली, तुझ वाचुनी आश्रय नाही भूतली. ఈ భూమి మీద సమర్థ సద్గురు సాయిబాబా వారి పాదపద్మములు తప్ప అన్యమైనది ఏదీ నాకు దిక్కు కాదు. ఆయన మాత్రమే మనని ఉద్ధరించగలిగిన వాడు. జడ పదార్థము లాంటి పాపులము పతితులమైన మనని సన్మార్గంలో నడిపించి ఆ తర్వాత ఉన్నతమైనటువంటి సాధనా మార్గంలో ప్రవేశపెట్టి ఈ మానవ జన్మ చరితార్థం చేసుకోవడానికి ఒక సద్గురు సాయినాథుల వారి మార్గం మాత్రమే మనకు శరణ్యమని సంపూర్ణంగా నమ్ముతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన సద్గురు సాయినాథుల వారికి
వేదికని అధ్యక్షత స్థానంలో ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు, మార్గదర్శకులు శ్రీ అప్పారావు గారికి, అలాగే మా బావగారికి, లేడనుకొని పాపం నానా రకాలుగా బాధ పెట్టి మా కృష్ణకి ఇంతవరకు శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ అనేక అనేక సాష్టాంగ దండ ప్రణామములు, కృతజ్ఞతలు. సాయిరాం, సాయిరాం, సాయిరాం. సాయిరాం గారి ప్రవచనం వాడు వినలేని వాడు ఎవరే చదువుతాడు. ఇంతవరకు ఆయన ప్రవచనం వినలేదన్నవాడు. యూట్యూబ్ ద్వారా కానీ పరీక్షగా కానీ అంటే ఆయన అందరి మనసులో ఎంత స్థానం సంపాదించాడో తెలుస్తుంది. అంటే ఆయన ఏ విధంగా చెప్తారన్నది ప్రత్యక్షంగా అవకాశం లేకపోయినా యూట్యూబ్లో ఆయన చెప్పే విషయాలని శ్రద్ధగా వింటున్నారు.